హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ కలాకండ్ రెసిపీ కేవలం 20 మినిట్స్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా దీనికి కావాల్సింది మిల్క్ పౌడర్. ఇది ఇండియన్ గ్రాసరీస్లో అయినా వాల్మార్ట్లో అయినా అవైలబుల్లో ఉంటుంది. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులోకి 2 కప్స్ దాకా మెజర్ చేసుకున్న మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా కోల్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ ఏమీ బాయిల్ చేయకుండా అలాగే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లంప్స్ ఏమీ లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అనేది ఒకే కప్తో తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా రూమ్ టెంపరేచర్లో హీట్ చేసుకున్న నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. దీనికోసం కొంచెం ఓపిక్గా ఫస్ట్ నుంచి ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా హీట్ అయ్యాక షుగర్ అనేది మెల్ట్ అవుతుంది. అప్పుడు కొంచెం లిక్విడ్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లిక్విడ్గా ఫామ్ అయ్యాక ఒక 2 మినిట్స్ తర్వాత వెంటనే థిక్గా చేంజ్ అయిపోతుంది. ఇలాగ స్టిక్కీగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉండలు ఏమీ రాకుండా కొంచెం హార్డ్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి స్టిక్కీనెస్ అంతా తగ్గిపోయి ప్యాన్ నుంచి ఇలాగ సపరేట్ అవుతూ ఉంటుంది. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడము చాలా సింపుల్గా అయిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉండాలి. మనకు సర్కిల్ చేసినప్పుడు బర్ఫీలాగా ఫామ్ అవ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దానికి కొద్దిగా గీ అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ కోవాని మొత్తం ప్లేస్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇందులో ఫైనల్గా కొద్దిగా డ్రై నట్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత క్యాప్ క్లోజ్ చేసేసి ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలాగే పీసెస్గా కట్ చేసుకుంటే ఎమ్మీగా ఉండే కలాకండ్ స్వీట్ మీరు కూడా ట్రై చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.